అందరికీ నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 37వ శ్లోకం. యథైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ శ్లోకంలో జ్ఞానంను అగ్నితో పోల్చారు. అగ్ని ఎలా అయితే కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో అలాగే జ్ఞానం కూడా కర్మలను కాలుస్తుంది. ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఎలా నాశనం అవుతాయో చెప్తున్నాడు పరమాత్మ. మనం దుఃఖంలో ఉన్నాం. ఆ దుఃఖం పోవాలంటే జన్మ రాకూడదు. జన్మ రాకూడదంటే కర్మలు కర్మబంధనములు ఉండకూడదు. మానవుడు ఎటువంటి కర్మ చేసినా సరే ఆ కర్మల వల్ల కలిగే బంధనములను జ్ఞానం తొలగిస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మతత్వం తెలుసుకోవడం. ప్రాపంచిక విషయములు అన్నీ అశాశ్వతములు, అసత్యములు. పరమాత్మ ఒక్కటే సత్యము. ఆ పరమాత్మ అందరి హృదయాల్లో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి శాశ్వతుడైన పరమాత్మలో మనసు లగ్నం చేయడం, ఇదే అసలైన జ్ఞానం. ఎవరైతే ఈ జనన మరణ చక్రం నుండి బయటపడదలుచుకున్నారో వారు ముందు కర్మయోగము, తర్వాత జ్ఞానయోగము అవలంబించి కర్మలను, ఆ కర్మల వల్ల కలిగే బంధనములను జ్ఞానము అనే అగ్నిలో దగ్ధం చేయాలి.